రాజాగాడి బతుకుంటే మనం బతికి బట్టగట్టలేం. మనం బతకడమే మొత్తం అనిపిస్తుంది. మనం ఎన్నో కూనీలు చేశాం, మరెన్నో దోపిడీలు చేశాం. వాడి పేరు ముందు మన పేరు కనబడడం లేదు. ఈ మధ్య మన దారిలోనిటికి అడ్డం వస్తున్నాడు వాడు. మన డిమాండ్ పెరగాలంటే వాడిని వెంటనే లేపేయాలి. అవును గురు. దివ్యమంగళ స్వరూపం. నమస్కారం బాస్. అడగకుండా లోపలికి వచ్చేవాడిని నేను నక్కలా భావిస్తాను. మీరు ఎలా భావించినా నేను మరోలా భావించను బాస్. నా పేరు బంగారయ్య. భగవాన్ దాస్ గారు పంపగా వచ్చాను. దాసు అంటున్నావు? గుడి చందా కోసం వచ్చావా? మా బాసు 10 మందికి చందాలు ఇచ్చేవారే కానీ చందాలు అడిగేవారు కాదు రాజా బాసు. మరెవరు? దొంగ, లోఫరా, హంతకుడా? ఎవరు? మొగుళ్ళేని ఆడదానికి వచ్చిన కడుపు, గొప్ప గొప్ప వాళ్ళు చేసే పనులు దాచుకోవాలి కానీ చెప్పుకోకూడదు బాసు. ఇక్కడేం చెప్పుకుందామని వచ్చావు? మీ గురించి ఐజీ గారు చెప్పారు. తమలాంటి సమర్థుణ్ణి ఆస్థాన స్థానానిగా ఉంచుకోవాలి మా భగవాన్ దాస్ గారి కోరిక. మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. బయట ఏసీ కార్ సిద్ధంగా ఉంది. అయ్యా నోర్మోయ్. దానికే ఉంది. పిలవగానే ఉన్న పళంగా రావడానికి నేనేమైనా పనికి మాలిన అనుకున్నావా? రాజాగారి డైరీ ఖాళీ లేదు. నిమిషానికి 10,000 ఇస్తామని ఎంతో మంది అడుగుతున్నారు. 2086లో కనపడండి. అయ్యా 2086 అంటే నెక్స్ట్ జన్మ. అది నీ కర్మ. బాసు మిమ్మల్ని తీసుకెళ్లకుండా వెళ్తే మా భగవాన్ దాస్ బాసు నన్ను పీకనొక్కి చంపేస్తాడు. మీకు ఎంత కావాలంటే అంత నేను ఏర్పాటు చేస్తాను. ఇదిగో అడ్వాన్స్. కాదనకు బాసు. బాసు సరే. అది కాదు బ్రా, మీ సంగతి తర్వాత చూసుకుంటాను. నన్ను అంతగా అభిమానిస్తున్న ఆ భగవాన్ దాసుని చూడాలని నాకు కోరికగానే ఉంది. ఈ అడ్వాన్స్ తీసుకెళ్లి ఆ దేవుడి దగ్గర పెట్టి నమస్కారం చేయి. దేవుడు కుక్క. అవును, దొంగలకి, హంతకులకి, నీలాంటి మనుషులకి ఏదున్నా లేకపోయినా విశ్వాసం ఉండాలి. ఈ ప్రపంచంలో విశ్వాసానికి ఒకే ఒక ప్రతినిధి ప్రాణి. మనిషి బుద్ధి ఎప్పుడూ తన తోకలాగా వంకరగా ఉంటుందనే సత్యాన్ని చెప్పే ఈ దేవుణ్ణి పూజించడమే ఇక్కడ పద్ధతి. మొక్కు. అటు చూడు. విశ్వాసం మీరితే మీ అవతారాలు కూడా అలాగే తయారవుతాయి. మనిషిగా ఆలోచిస్తే అది వేదాంతం. పన్నాగాలు పన్నితే అదే మీకు మిగిలే అంతం. నా గురించి పూర్తి వివరాలు చెప్పాను.
బాగా ఆలోచించుకుని నాతో సంబంధాలు పెట్టుకోండి. అలాగే బాసు. అమెరికాలో ఆంజనేయ దండకం చదివినంత ఆనందంగా ఉంది. భరతుడు చెప్పులు నెత్తిన పెట్టుకున్నట్టుగా మీరు చెప్పిన ఆలోచనలన్నీ నెత్తిన పెట్టుకు మరీ వెళ్ళి మా భగవాన్ దాస్ బాసుకు విన్నవిస్తాను. దయచేయండి. ఛ! రమ్మని ఆహ్వానించే వరకే మీ పని, ఎప్పుడు రావాలో నిర్ణయించటం నా పని. ఓ కిరాయి గూండా. తన శక్తి భువనేశ్వరి దేవిని ఎదిరించడానికి చాలదని ఇప్పటికి తెలిసిందన్నమాట ఆ భగవాన్ దాస్కి. కిరాయికి వ్యక్తిత్వాన్ని నమ్ముకునే మనుషులకి మనం భయపడాల్సిన అవసరం లేదు. నా టైం చాలా విలువైంది. విషయం ఏంటో చెప్పండి. నీ పవర్ గురించి, నీ కెపాసిటీ గురించి తెలిసే పిలిపించా. నీ బలం మాకు కావాలి, నీ తెలివి తెగింపు మాకు అండగా ఉండాలి. ఏం కావాలన్నా ముందు మన మధ్య బేరం కుదరాలి. రేటును బట్టి ఉంటుంది మన స్నేహం. బాగా చెప్పో గురు. చాకుతో అయితే ఒక రేటు, చేత్తో అయితే ఇంకో రేటు, మాటతో అయితే మరో రేటు, బుర్ర కూడా ఉపయోగిస్తే డబుల్ ది ఛార్జ్. అలాగే వాటిని సేల్స్ ట్యాక్స్ తో సహా చెల్లించడం మా బాధ్యత. ఏమైనా ఏం చేసినా అన్ని నా పద్ధతిలో జరగాలి. దానికి సిద్ధపడితేనే మాట కుదిరేది. అలాగే బాసు. అబో 6 నెలల దాకా ఖాళీ లేదు. ఖాళీ లేదా? అవునండి, ఈ నెల 1 నుంచి 5 వరకు తిమ్మాపురం సర్పంచ్ కీళ్లు విరిచే ప్రోగ్రాం. 6 నుంచి 7 పెద్దపల్లి ఎస్ఐతో లావాదేవీల గురించి సుదీర్ఘమైన చర్చలు. 9 నుంచి 15 హైదరాబాద్ లో అఖిలపక్ష సమావేశంలో ఇండైరెక్ట్ ఇంటర్ఫీరెన్స్. 15 నుంచి ఎండలు కాబట్టి ఊటీలో 2 లూటీలు, 6 రైడింగ్లు, కొడైకెనాల్ ప్రోగ్రాం ఆ తర్వాత. మీ రేటు చెప్పండి, గిట్టుబాటైతే నా ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేసుకుంటాను. ఆ పని చేయి బాబు. చూడు రాజా, నువ్వు మాకు కావాలి. నువ్వు మాకు సపోర్ట్ ఇచ్చేట్టయితే హోమ్ మినిస్టర్ తో మాట్లాడి నీ మీద ఉన్న పోలీస్ కేసులు అన్ని మాఫీ చేయిస్తాను. నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను. పొలిటికల్ గా కూడా నీ ఇన్ఫ్లుయెన్స్ ని పెంచుతాను నేను. ఇంతకీ నేనేం చేయాలంటారు? ఒక మనిషి మీద ఎదురు దెబ్బ తీయాలి. ఎవరా మనిషి? ఓహో నువ్వేనా? గూండా గారు ఎక్కడుంటారో తెలుసుకునేలోగానే ఇక్కడికొచ్చారు. రాజీకా? రాయబారానికి వచ్చాను. ఎవరు పంపారు నిన్ను? భగవాన్ దాసేనా? ఒకరు చెప్పింది చేయటం, ఒకరు వెళ్ళమంటే వెళ్ళటం మనకు అలవాట్లేదు. చేసిన దానికి కిరాయి తీసుకుంటాను గాని కిరాయికి నేనేది చేయను. ఏది చేసినా మనుషుల రక్తంతో వ్యాపారం చేయటమేగా. ఈ రాయభారం దేనికి? ఆడదానివి గనుక. భువనేశ్వరి దేవి, ఓర్పుతో ఇంటిని దిద్దుకోవాల్సిన వయసులో తెగింపుతో వీధిన పట్టం దేనికి? అది ఒక ప్రశ్నకు చెప్పే సమాధానంలో తెలిసే కథ కాదు. నీలాంటి గూండాతో చెప్పే కథ అంతకంటే కాదు. నేను నీ కథ వినటానికి రాలేదు. భగవాన్ దాసు నీకు విరోధి అయితే అతని మనిషినైన నాకు నువ్వు విరోధివి. అది చెప్పడానికే వచ్చాను. ఇక నుంచి అతని దారికి నువ్వు అడ్డొచ్చినా, అతని పనులకేదైనా ఆటంకం చేసినా నీ ప్రాణాలకే ప్రమాదం. జాగ్రత్త. అలా చేస్తే నువ్వు స్వామి భక్తుడు అయిపోతాననుకుంటున్నావా? గూండాకి కావాల్సింది భక్తి కాదు భువనేశ్వరి దేవి, కిరాయి. నీలాంటి కిరాయి వాళ్ళని లక్షలు, కోట్లు ఎంతమంది నా భగవాన్ దాసు నా మీదకి పంపినా నన్నేమీ చేయలేరు. ఈ నరాల్లో ప్రవహిస్తుంది రక్తం కాదు, నా జీవితాన్ని బలి తీసుకున్నా నిప్పుల ఉప్పిన రేపిన ఆవేశం. నేను 100కి 100 పాళ్ళు సెంటిమెంట్ లేని మనిషిని. నా మార్గానికి నువ్వు అడ్డు రాకుండా ఉంటే మన మధ్య మిగిలేది స్నేహం. దానికి గుర్తే పూలు. ఇంకా కాదు ఎదురు తిరుగుతాను అంటే మనం శత్రువులం. దానికి గుర్తే కత్తి. వీటిల్లో నీకేది కావాలో నువ్వు నిర్ణయించుకుంటే దాన్ని బట్టి నేనేం చేయాలో నేను నిర్ణయించుకుంటాను. అందుకు నీకు 3 నిమిషాలు టైం ఇస్తున్నాను. అదే నీ నిర్ణయమా? నా నిర్ణయం ఎప్పుడు ఇదే. ఈ రాజా ఒకేసారి చెబుతాడు, తర్వాత ఎవరు చెప్పినా వెండు. ఈ భువనేశ్వరి ఒకేసారి నిర్ణయం తీసుకుంటుంది. ఆ తర్వాత దేవుడే దిగొచ్చినా మారదు. చావుకు దగ్గర పడ్డప్పుడు నువ్వు మారినా ఆ దేవుడు కూడా నిన్ను రక్షించలేడు. నేనొచ్చింది రాయబారానికి. దాన్ని ఇప్పుడే ఇక్కడే మీరు రణరంగంగా మార్చదలుచుకుంటే నాకేం అభ్యంతరం లేదు. అతన్ని వెళ్ళనివ్వండి. మనమేమిటో తెలుసుకున్నాడు. తనేమిటో తెలుసుకోవడానికి ఈ రోజంతా ఆలోచించుకోనివ్వండి. తాను రాక్షసుల రాజ్యానికి రక్షకుడునని తనకే తెలుస్తుంది. ఎవరు ఏమిటో, ఎవరు ఎలాంటి వారు, ఎవరు మనుషులో, ఎవరు రాక్షసులో పుట్టు పూర్వోత్తరాలతో సహా నాకు బాగా తెలుసు. నేనెవరో నువ్వు తెలుసుకుంటే నీకే మంచిది భువనేశ్వరి దేవి.